హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అటుకులతోటి వడియాలు తయారు చేసుకుందాం. చాలా బాగుంటాయండి వడియాలు. అలాగే నేను కొలతల ప్రకారం చెప్తాను. వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అటుకుల వడియాలు తయారు చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు అటుకులు వేసుకున్నాను నేను. ఇవి కొంచెం దలసరిగా ఉన్న అటుకులు తీసుకోండి. అటుకులు వేసుకున్నాం కదా, అదే కప్ తోటి పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోండి. వేసిన తర్వాత మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని చక్కగా పొడి చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా మనం పొడి చేసుకున్నాం కదా. ఇప్పుడు వడియాలు ఏ గిన్నెలో తయారు చేసుకున్నామో ఆ గిన్నెలో వేసుకోండి. నేనైతే కుక్కర్ గిన్నె తీసుకున్నాను. మీరు ఎప్పుడు వడియాలు తయారు చేసుకున్న గిన్నె మాత్రం కొంచెం దలసరిగా ఉన్న గిన్నె తీసుకోండి. ఇప్పుడు మనం అటుకులు దేంతో కొలుచుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్ళు పోసి చక్కగా గరిటెతో కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత అదే కప్పుతోటి 3 కప్పులు నీళ్ళు పోసుకోండి. అంటే మొత్తం మీద 5 కప్పులు నీళ్ళు పోసుకున్నాం. పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కలపండి. కలిపిన తర్వాత గ్యాస్ మీద పెట్టుకోండి. గ్యాస్ని హైలో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. పిండి కనీసం 10 నిమిషాలైనా ఉడకాలి. అప్పుడే మనకు వడియాలు చక్కగా వస్తాయి. పిండి ఉడకపోయింది అనుకోండి, వడియాలు కొంచెం విడిగిపోయినట్టు గట్రా వస్తాయి. అందుకు మీరు పిండిని మాత్రం 10 నిమిషాలైనా చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు ఉడుకుతుంది. పిండి అంటే చక్కగా ఉడికిపోయింది పిండి. ఒకసారి అంతా కలుపుకొని మీకు ప్లేట్లో వేసి చూపిస్తాను. అంటే మనకి పిండి ఉడకడం రెడీ అయిపోయింది కదా, ప్లేట్లో వేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇలా ప్లేట్లో వేసిన తర్వాత పిండి చూడండి, మనం వేసినట్టు ఉంది. అంటే పిండి ఉడికిపోయింది. ఇలా ఉంటే పిండి ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోని కొద్దిగా ఉప్పు, అలాగే జీలకర్ర పావు టీ స్పూను, 2 పచ్చిమిరపకాయలు ఇలా దంచి వేసుకోండి. అలాగే 1 స్పూన్ నువ్వులు వేసుకోండి. అంటే మనం ఫస్ట్లో వేస్తే నల్లగా అయిపోతాయి. అందుకు మనం ఇలా పిండి ఉడికిన తర్వాత చక్కగా ఇలా కలుపుకుంటే మనకి వడియాలు తెల్లగా వస్తాయి అన్నమాట. ఈ పిండిని కొంచెం చల్లారనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకోండి, లేదంటే అట్టలాగా మేగడలా కడుతుంది. అందుకు మధ్య మధ్యలో కలపండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత నేనైతే కవర్ మీద పెట్టుకుంటున్నాను. అది కూడా ఇంట్లోనే పెట్టుకుంటున్నాను. మీకు ఎండ వీలు ఉందనుకోండి, ఎండలో పెట్టుకోండి. మీరు ఎండలో పెట్టుకునేటప్పుడు క్లాత్ మీద పెట్టుకోండి. క్లాత్ని తడిపి కాటన్ క్లాత్ని చక్కగా పరిసి పెట్టుకోండి. నేనైతే ఇంట్లో పెట్టుకుంటున్నాను, కవర్ మీద పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం గోరువెచ్చగొట్టినప్పుడే వడియాలు పెట్టుకోండి. బాగా చల్లారిపోయింది అనుకోండి, అది వడియాలు సరిగ్గా రావు. అంటే కొంచెం వాటర్లా తేలుతుంది. అందుకు లైట్గా వేడిగా ఉన్నప్పుడే కొంచెం పెట్టుకోండి. మరీ వేడిగా అని కాదు, ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు చక్కగా వడియాలు పెట్టుకోండి. నేను ఇలా అన్ని వడియాలు పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా అన్ని వడియాలు పెట్టుకుంటాను కదా, ఇది నాకు ఆరినాకే 2 రోజులు టైం పట్టింది. అదే ఎండలో అనుకోండి 1 రోజు కల్లా ఆరిపోతాయి. మనం క్లాత్ మీద పెట్టుకునేటప్పుడు వెనక వైపు కొద్దిగా నీళ్ళు చల్లి తీసుకోవాలి. ఇలా కవర్ మీద పెట్టుకునేటప్పుడు చక్కగా మట్టుకవే ఊడొస్తాయి. నేను వడియాలన్నీ ఆరిన తర్వాత ఈ వడియాలను తీసి ఒక ప్లేట్లో పెట్టాను. అవి కూడా మీకు చూపిస్తాను. నాకు ఆరినాక కూడా 2 రోజులు టైం పట్టింది. ఇలా ఆరిన తర్వాత వడియాలన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఈ వడియాల్ని ఎండ తగిలే చోట పెట్టుకొని ఒక 2 గంటలు ఆరనివ్వండి. బాగా ఆరిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఉంటాయి ఆరిన తర్వాత. చూడండి, గలగల సౌండ్ వస్తుంది కదా. ఇలా ఆరిన తర్వాత ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు మనకి నిల్వ ఉంటాయి వడియాలు. ఆయిల్ కూడా బాగా మరిగిన తర్వాత ఇలా ఒక్కొక్క వడియం వేసుకుని వేపుకోండి. చూడండి, చిన్నది వేపేసరికి చక్కగా పువ్వులాగా చక్కగా పొంగుతున్నాయి. చాలా బాగుంటాయి. ఎండతో పని లేకుండా మన ఇంట్లోనే చక్కగా పెట్టుకోవచ్చు వడియాలు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన కొలతల ప్రకారం చేశారంటే వడియాలు చాలా సూపర్గా వస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ వేపిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి.
మనం పెట్టుకునేటప్పుడు ఇలా ఉంది వడియం. వేపేసరికి ఎంత చక్కగా పొంగిందో చూసారా, తేడా తెలుస్తుంది కదా మీకే. ఇలా అన్ని వడియాలు వేపుకున్నాం. దీన్ని మనం సాంబార్తో తినచ్చు, చారుతో తినచ్చు, పులుసు కూరలతో తినచ్చు. పిల్లలు ఏమైనా స్నాక్స్గా అడిగారు అనుకోండి, చక్కగా ఇలా వేపు పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.